దెయ్యాల ఊరు. దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది మనకు నిత్యం వినిపించే మాటలే. కొందరు దెయ్యాలను చూశామని చెబితే అదంతా కేవలం భ్రమ అని కొట్టి పారేసేవారు ఉన్నారు. దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఉంటాయని వాదించేవారు కూడా తక్కువేం కాదు. ఒకవేళ దెయ్యాలు ఉన్నాయనుకున్నా అవి ఎవరో ఒకరిని పట్టి పీడించాయన్న కథలు మాత్రమే ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే ఓ గ్రామం మొత్తాన్ని దెయ్యాలు ఆవహించడాన్ని మనం ఊహించలేము. మధ్యప్రదేశ్లోని ఓ గ్రామాన్ని క్షుద్ర శక్తులు వెంటాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విశేషాలకు సంబంధించిన స్టోరీని మీకు అందిస్తున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్కోన్ సమీపంలోని బైడా గ్రామానికి చెందిన 5 వ్యక్తులు అంతుచిక్కని వ్యాధి బారిన పడి మరణించారు. వీరి చావుకు కారణాలు తెలియని గ్రామస్తులు స్థానిక మంత్రగాడిని సంప్రదించారు. ఆ గ్రామాన్ని పరిశీలించిన మంత్రగాడు గ్రామస్తుల మరణానికి ఒక దెయ్యం కారణమని చెప్పాడు. ఆ దెయ్యాన్ని పారదొలకపోతే మరికొంతమంది దాని బారిన పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాడు. మంత్రగాడి మాటలకు బెంబేలెత్తిన గ్రామస్తులు దెయ్యం బెడద వదిలించమని ఆ మంత్రగాడిని ప్రాధేయపడ్డారు. దీంతో అతను దెయ్యాల బారి నుంచి గ్రామం బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పాడు. అదేమిటంటే ఊరి ప్రజలంతా ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలని. కొందరు మాత్రం తాను గ్రామంలోని గుడిలో చేసే పూజలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఆదేశించాడు. చివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే కార్యక్రమం మొదలైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు ప్రారంభించాడు. చూడగానే భయంతో బెంబలెత్తించే తరహాలో భయంకరమైన దుస్తులు ధరించాడు. ఆ ఊరి చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరికి ఆ ఊరి నుంచి దెయ్యాలను తరిమేశాలని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మంత్రగాడికి బ్రహ్మరథం పట్టారు. ఇంతకీ ఆ గ్రామాన్ని నిజంగానే దెయ్యం ఆవహించిందా? ఊరిలోనే 5 మరణానికి ఆ దెయ్యమే కారణమా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఇదే ప్రశ్నలను గ్రామస్తుల ముందు ఉంచితే తమ గ్రామాన్ని దెయ్యం పీడించడం వాస్తవమేనని చెబుతున్నారు. మంత్రగాడు దేవుడి రూపంలో వచ్చి తమను రక్షించాడని అంటున్నారు. మానవ స్వభావమే అంత మరి. తనకు తెలియని, తనకు అర్థం కాని విషయాలను అతీత శక్తులతో ముడిపెట్టి బెంబేలెత్తుతుంటాడు. దీనిని అవకాశంగా తీసుకుని స్వామీజీలు, మంత్రగాళ్లు తమ పబ్బం గడుపుకుంటుంటారు. బైడా గ్రామంలో మరణాలకు అనారోగ్యమే కారణమని హేతువాదులు చెబుతూ ఉంటే తమ గ్రామానికి దెయ్యం పట్టడమే కారణమని ఆ ఊరి ప్రజలు వల్లగుద్ది మరీ చెబుతున్నారు.